దేవుని మాటలను మనం వినక మునుపు కోయర్ వారితో కలిసి బాసిల్లను సిలువలో పాపక్షమ అనే కీర్తన పాడుకుందాం. జీవనగాన పుస్తకంలో నుంచి 180వ సంకీర్తన. బాసిల్లను సిలువలో పాపక్షమ యేసు ప్రభు
తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు పాస్టర్ గారు రెవరెండ్ సుధాకర్ అయ్య గారు మనందరికీ దేవుని వాక్కులను అందిస్తారు. ప్రార్థన చేద్దాం. దయచి కళ్ళు ఉంచండి. పదహైదు నిమిషాలు తక్కువ 12 అవుతుంది. పరిశుద్ధుడుకు మా తండ్రి, సర్వశక్తుడా, సర్వాధికారి, స్తోత్రాలు. ఇంతవరకు చక్కగా పాటల ద్వారా, వాయిద్యాల ద్వారా పాడి కొనియాడి స్తుతించినందుకు స్తోత్రాలు. మంచి అనుకూలమైన వాతావరణంలో కూర్చొని సమాధానముతో నిన్ను ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ సమయమున మాలో దురాత్మ ఉండకుండా, ఈ స్థలములో దుష్ట శక్తులు ఉండకుండా, ఈ స్థలములో అగ్ని అనే మంటల చేత మండించి నన్ను కాల్చు, కూర్చున్న బిడలను కాల్చు, దుష్టుని కాల్చి నీకు మహిమకరంగా వాక్య పరిచర్యలో మీరుండి నీ చిత్తాన్ని బయలుపరచుకోమని కూడా ప్రార్థిస్తున్నాం. వస్తున్న వారిని సకాలంలో వచ్చుటకు నడిపించమని, వినే మనసు, ముయ్యబడిన చెవు, కునుకుపాటు, నిద్ర తొలగించమని క్రీస్తు పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు నందున్న దేవుని ప్రియ సంగమా, దేవునికి మరొక్కసారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 3వ మాసము మొదటి వారము మరొక్కసారి ఆయన సన్నిధిలో మనము మన కుటుంబాలతో కలిసి ఆరాధించడానికి, సంఘానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మనకన్నీ చూస్తున్నాం. టీవీల ద్వారా, మన చేతిలో ఫోన్ల ద్వారా, వార్తల ద్వారా, మనుషులు చెప్పే మాటల ద్వారా మనం ఎన్నో వింటున్నాం. లోకములో, భూలోకములో జరిగే విషయాలు, మన కళ్ళ ఎదుట జరిగే విషయాలు, మన పక్కన జరిగే విషయాలు, మన కుటుంబంలో జరిగే విషయాలు కనులారా మనము చూడగలుగుతున్నాము, వింటున్నాం. ఇవన్నీ జరుగుతున్నాయి, వింటున్నావు. బైబిల్ అంటుంది ఇవన్నీ ఇందులో ఉన్నవి. మానవుని కలగజేయక ముందే సృష్టిలో దేవుడు ఇవన్నీ తన మనసులో ఉన్నటువంటివి భూలోకంలో మనుషులకు దేవుని గ్రంథములో పరిశుద్ధాత్మ ద్వారా రాయించిన మాటలు. ఏవి సృష్టిలో ప్రసంగిలు అంటాడు, ఏవి సృష్టిలో నూతనమైనది ఏది లేవు, అన్నీ మొదటి నుంచి ఉన్నటివి. మానవులు టెక్నాలజీగా ఎన్ని కనుక్కున్నవన్నీ పాతవే. అందులో ఏది కొత్తదేమి నీ చేతులకు వచ్చాకల్లా అది కొత్తదే. కానీ అది మొదటి నుంచి గ్రంథములో దేవుడు రాయించినటువంటి విషయాలే. దేవుని ప్రియ సంగమా, దేవుని అపారమైన ప్రేమ వర్ణించలేము. అందుకే ఆయన అంటున్నాడు, ప్రజలను ఎట్లా ప్రేమిస్తున్నాడంట. ఇర్మియా 33 అనుకుంటా, లేకుంటే 3వ వచనమో, లేకుంటే 31 3వ వచనంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, నేను శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్ములను ప్రేమించుచున్నాడు. ఎంత గొప్ప మాట. ఒక భర్త భార్యకు ఆ మాట చెప్పగలడా? ఒక భార్య తన భర్తను అలాగ ప్రేమిస్తుందని చెప్పగలరా? నీ ప్రాణ స్నేహితుడు అలాగ చెప్పగలరా? నీ పిల్లలను అలాగ ప్రేమిస్తున్నాను చెప్పగలవా? నీ పిల్లలు అలాగూ నిన్ను ప్రేమిస్తారని చెప్పగలరా? ఈ లోకములు ఎవరు ఆ మాట చెప్పగలరు? శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మలను ఎంతవరకు ప్రేమిస్తున్నాడంటే, నీకు ఎంత ఆయుష్ ఇచ్చినాడో, నీకు ఎంత సమయం ఇచ్చినాడో అంతవరకు దేవుడు ఆ ప్రేమతో ప్రేమిస్తూనే ఉన్నాడు. నువ్వు మంచివాడవైనా చెడ్డవాడవైనా, నీవు ఆయన తట్టు తిరిగేంత వరకు, ఆయన ఎరిగేంత వరకు, ఆయనకు లోబడేంత వరకు, ఆయనతో సంబంధం కలిగి ఉన్నంత వరకు
ఆ ప్రేమతోనే ప్రేమిస్తున్నాడు దేవుడు. అలాంటి ప్రేమ మనకున్నదా? ఆ మనసు మనకున్నదా? ఎక్కడుంది ఆ మనసు? ఎవరి దగ్గర ఉన్నది? మనమందరం యేసు క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వాడమని చెప్పుకుంటున్నాం, కానీ ఒక సంఘస్థుడు మరొక సంఘస్థుడు కనబడితే మాట్లాడినటువంటి ఈ వ్యక్తులు దేవునికి చేతులు ఎత్తి ఎలా ప్రార్థన చేస్తారో మీరు ఆలోచించారు. ఒక బ్యాప్టిస్ట్ సంఘం, ఒక సిఎస్ఐ సంఘస్థుడు కనపడితే పలకరియాలంటే పలకరియడు. ఒక హెబ్రోన్ వాడు బ్యాప్టిస్ట్ వాడు కనపడితే పలకరియమంటే పలకరియడు. ఒక బ్రదరన్ వాడు ఒక సిఎస్ఐ పాస్టర్ ఒక సిఎస్ఐ మెంబర్ కనపడితే పలకరియడు. ఏంటంటే మీరు రక్షణ లేనివారు అంటారు, మీరు మారు మనసు లేనివారు అంటాడు. యేసు ప్రభు ఆ ఉద్దేశంతో లోకానికి రాలేదే. కుల మత భేదం లేకుండా ఆయన అందరినీ ప్రేమించడానికి లోకానికి వచ్చిన ఆయన సంవత్సరాల కొద్దీ బైబిల్ చదువుతున్నటువంటి సేవకులే తోటి సేవకుడు కనబడితే మీది సహవాసం వేరు, మా సహవాసము వేరు, మేమే పరిశుద్ధులము మీరు కారు అనేటువంటి విధానాన్ని మనం ప్రేమిస్తున్నాం. దేవుడు ఎందుకు ఇర్మీయాలో ఈ మాట అంటున్నాడు? 52 పుస్తకాలు ఉన్నాయి ఇర్మీయాలో. ఆయన ఏడ్చినట్టు ఏ సేవకుడు ఏ ప్రవక్త ఏడ్చలే. ఇర్మీయా ఏడ్చినట్టుగా ఏ ప్రవక్త కూడా ఏడ్చలేదు. ఇర్మీయా ప్రలాపించే ప్రవక్త, ఎప్పుడు ప్రజల కోసం ఏడ్చే ప్రవక్త. అటువంటి ప్రవక్త బైబిల్లో ఎవరు లేరు. ఎన్ని విధాలుగా ఆయనను బాధపెట్టినా, ఎన్ని విధాలుగా చిత్రహింసపెట్టినా దేవుడు చెప్పిన ప్రతి మాట ప్రజల దగ్గరకు మోసుకొని వెళ్ళి ఆయన మాటలు చెప్తున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, నేను శాశ్వతమైన ప్రేమతో ప్రజలను ప్రేమిస్తున్నాను. ఈ ప్రేమను అందుకోగలవా? ఇలాగ ప్రేమించేవారు ఎవరైనా ఒకసారి మీరు ఆలోచించాలి. మ్యాజిక్ చేసి ప్రేమించే వాళ్ళు ఉన్నారు, అన్నం పెట్టి ప్రేమించే వాళ్ళు ఉన్నారు, బట్టలు పెట్టి ప్రేమించే, అనేక ఆశలు చూసి ప్రేమించే ప్రేమను మనం చూస్తున్నాం. అంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలు అంటాడు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో, ఈ ప్రేమలన్నీ క్రియలు లేని ప్రేమలు, సరిగా ప్రేమించలేని ప్రేమలు. అన్నం పెట్టినంత మాత్రాన, వస్త్రాలు ఇచ్చేంత మాత్రాన, మరొకటి ఇచ్చేంత మాత్రాన ఈ ప్రేమ ప్రేమ కాదు. అది స్వార్థానికి ఉపయోగించే ప్రేమ. యేసు ప్రేమ శాశ్వతమైన ప్రేమ, నిత్యమైన ప్రేమ, కదలని ప్రేమ. నువ్వు ప్రేమించకపోయినా, నేను ప్రేమించకపోయినా, నీవు లొంగకపోయినా, నేను లొంగకపోయినా, నీవు మాట వినకపోయినా, నేను మాట వినకపోయినా, ఆ ప్రేమ ప్రేమే. ఈ లోకంలో అటువంటి ప్రేమ ఎక్కడ దొరుకుతుందా? కొరింథీయులకు రాసిన పత్రిక చాలా మంది దానిపైన మాట్లాడతారు. దేవుని ప్రియ సంగమా, ఆ ప్రేమ గల దేవుడు ప్రేమిస్తున్నప్పుడే మన కుటుంబాల, మన భర్త, భార్య, పిల్లలు ఎలా ఉన్నారు మన ఇంటిలో, ఎవరినో ఏలి పెట్టి, ఏ ఇంటిలో ఏలి పెట్టి చూపి వారి గురించి మాట్లాడటం కంటే, నా ఇంటిలో రక్షణ పొందని వారు ఉన్నారు కదా, నా భర్త రక్షణ పొందలే, నా భార్య రక్షణ పొందలే, నా అత్తమామలు రక్షణ పొందలే, నా వారు, నా మరిది, నా అక్క తోడి పడుచు రక్షణ పొందలే. నీ ఇంటి వారిని వదిలిపెట్టి పక్కింటి వారి గురించి మాట్లాడుకోవడము మంచిదేనా? అసలు దేవుని ప్రేమించేవారు అలా అనుకుంటారా? ఒక కుటుంబాన్ని అనుకోగలరా? ఒక వ్యక్తి గురించి అనుకోగలరా? వాళ్ళు అనుకోరు. దేవుని మూలంగా నిజంగా పుట్టినవాడు తన్ను తాను ముందుకు ఏం చేశారట? యోహాను రాసిన పత్రికలు రాసిన, తన్ను తాను భద్రపరుచుకుంటాడు. మరొకరు జోలి పోడు, మరొక వ్యక్తిని విమర్శించడు, మరొక కుటుంబాన్ని గురించి ఏం పెట్టి చూపడు, వారి బిడ్డలు ఇట్లా, వారి పిల్లలు ఇట్లా అని ఇలాంటి మాటలు అనుకోడు. అనుకుంటే అది నీ ఇంటికి వచ్చాలి సుమా. ఒక కుటుంబంలో వారి పిల్లల గురించి నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, ఆయన భర్త లాంటి వాడు, ఆమె భార్య ఇలాంటి వాడు నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, అది నీ ఇంట్లో ఎప్పుడో ఒకసారి, అది ఎవరి ద్వారా ఒకరి ద్వారా అది నీ ఇంటికే వచ్చాలి సుమా. మీరు ఆలోచించాలి. వాళ్ళు ఎలాంటి వారైనా నీకు కనబడినప్పుడు, ప్రభువా, నా సహోదరి, నా సహోదరుడు
కుటుంబం అలాగ అయింది. ఆ మరుగ్గా ఉండి వారి కోసం ప్రార్థన చేయి. ఆ ఇంటిని మోసుకొని మరింక ఇంటికి మోసుకొని పోయి చెప్పడం కాదు. అందుకే సామెతలు రాసినాడు, ప్రేమ ఏమంటాడు, అన్నిటినీ కప్పేది ఆ ప్రేమే యేసయ్య ప్రేమ. ఆ ప్రేమే మనకు కావాలంటున్నాడు. ఆ ప్రేమ లేకనే దేశాలు, గ్రామాలు, పల్లెలు, పట్టణాలు, ప్రజలు చిన్న భిన్నమై ఈ స్థితికి రాగలిగినది. దేవుని ప్రియ సంగమా, దేవుని నమ్మిన బిడ్డలు తగ్గించుకునే స్వభావం కావాలి. దేవుని నమ్మినటువంటి బిడ్డలు తగ్గించుకునే స్వభావం కావాలి, లోబడే స్వభావం కావాలి. తన్ను తాను ఎప్పుడైతే తగ్గించుకుంటాడో ఆ వ్యక్తి దేవుని ఎంతగానో ప్రేమిస్తుండడానికి అది ఆధారం. బైబిల్ అనేక స్థలాలు రాయించినాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం నుంచి 12, 11 చదువుకుంటూ వస్తే మీకు అర్థమవుతాయి. 10వ వచనం, రెండవ అమ్మా ఏ వచనం చదువుతానమ్మా? 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 10వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. చదువు. తన జనులైన ఇశ్రాయేలునకును యెహోవా చేసిన మేలుల విషయమై సంతోషించుచును మహోత్సాహము నందుచును ఎవని గుడారములకు వారు వెళ్ళునట్లు అతడు జనులకు సెలవిచ్చి వారిని పంపివేసెను. ఆ ప్రకారము సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టించి యెహోవా మందిరమందును తన నగరునందును చేయుటకు తాను ఆలోచించినదంతయు ఏ లోపము లేకుండా నెరవేర్చి పని ముగించెను. అప్పుడు యెహోవా రాత్రియందు సొలొమోనునకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకొంటిని. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేయినప్పుడే గాని దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే గాని నా పేరు పెట్టబడిన. ఇక్కడ చూడండి, దేవుడు 12వ వచనములో అప్పుడు యెహోవా రాత్రియందు సొలొమోనునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చు. ఆ దినాల్లో దేవుడు తరచుగా కాదు, అప్పుడప్పుడు ప్రత్యక్షమై ప్రజల యొక్క పరిస్థితులు గమనించి, పరలోకం నుంచి దేవుడు చూసి భూమి మీద ఉన్న ప్రజల యొక్క స్థితిగతులు గమనించి అవసరమైనప్పుడు దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి బిడ్డలతో దేవుడు మాట్లాడేవాడు. ఇప్పుడు మాట్లాడతాడు. ఎవరితో? ఎవరైతే ఆయన మాట వింటారో, ఎవరైతే ఆయనకు లోబడి ఉంటారో దేవుడు వారితో మాట్లాడతాడు. వాక్యం ద్వారా మాట్లాడతాడు, వాక్యము ద్వారా బయలుపరుస్తాడు. నువ్వు దిగిరా నాతో మాట్లాడని ప్రత్యేకంగా నువ్వు గొంతెత్తుకొని చించుకొని ఆరాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ దినాలలో లేదు. అది అవసరాన్ని బట్టి దేవుడు మాట్లాడేవాడు. అక్కడ అంటున్నాడు 12వ వచనం నుంచి చదువుకుంటూ వచ్చినప్పుడు, నేను నీ విన్నపములను అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా నేను కోరుకొంచిని. నేను పైన అక్కడ రాసిన మీకు గుర్తుందేమో, మొదటి రాజులు అక్కడ ఉంది కదా, ఆ టైటిల్ చూడండి ఏమో రాసినాను, గోడకు రాసిన పైన దిమ్మెకు ఆ వాక్యం అంతా చదవండి. ఏమైందో గట్టి చదవండి. ఈ మందిరం మీద నా దృష్టి ఉంచినాను. ఈ మందిరంలో ఉన్న ప్రజలు ఎలా ఉండాలా, ఎట్లా ఉండాలా అనే దానికి దేవుడు ఆ మాటలు చెప్తూ, ఈ మందిరం మీద నా దృష్టి ఎప్పుడు ఉంటుంది, ఈ మందిరంలో ప్రజలు నా మాట వింటే, నాదైనట్టుగా జీవిస్తే, నాకు లోబడి ఉంటే, విధేయత కలిగి ఉంటే ఈ మందిరం మీద నా కను దృష్టి ఉంటుంది. అంతవరకు బాగానే ఉన్నారు. ఆయన మాట వినలేదు, ఆయన దృష్టి మందిరం మీద వెళ్ళింది. ప్రజలు సరిగా లేరు, తగ్గింపు లేదు, లోబడడం లేదు, అనుసరించడం లేదు, వ్యతిరేకత వచ్చింది, విరోధం వచ్చింది.
ఇప్పుడు ఆయన ఈ మందిరం మీద ఏం లేదంట, దృష్టి పెట్టలే. అపవిత్రత ఏర్పడింది, విరోధం ఏర్పడింది. ఈ మందిరానికి శత్రువు చేతికి అప్పగించి ఈ మందిరాన్ని కూలగొట్టినట్టుగా చరిత్రలో మనకు కనబడుతున్నది. దేవుడు ఇంతగా నిన్ను ప్రేమించి నిన్ను కాపాడి నీకు ఎన్నో ఆజ్ఞలు, నీకు ఎన్నో అవకాశాలు, నీకు ఎన్నో తరుణాలు దేవుడు ఇస్తే దాన్ని అనుసరించక, దాన్ని ప్రేమించక, ధిక్కరిస్తే నీ మీద నా మీద ఆయన దృష్టి ఉంచేవాడు కాడు. అందుకే ఇక్కడ రాసినాడు, నా పేరు పెట్టబడిన నా జనులు, నేను ఏర్పరచుకున్న నా ప్రజలు, ఐగుప్తుల నుండి శత్రువు నుండి విడిపించుకున్న నా ప్రజలు, నా సొత్తు, నా జనాంగము అంటూ ఆయన మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు అంటున్నాడు. ఏమంటాడంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తగ్గించుకోవాలి. ఇంతగా నిన్ను ప్రేమిస్తున్న దేవుణ్ణి నువ్వు ఎలా ప్రేమించాలి? నీ ఇష్టం వచ్చినట్టు ప్రేమించడము కాదు, నీకు అనుకూలంగా ఉండి ప్రేమించడము కాదు. ఆయన నేను ఎలా ప్రేమించినాడు, ఏ ఉద్దేశంతో నేను ప్రేమించినాడు, నీవు ఎట్లుంటే ప్రేమించినాడు, నీ జీవితం ఎలా మార్చినాడు, నీ బ్రతుకు ఎలా మార్చినాడు, నిన్ను ఏ విధంగా ప్రేమించినాడో, నీవు ఆయన బిడ్డవైతే, నా జనులు అనగా నీవు ఆయన బిడ్డవైతే, ఆయన నిన్ను విడిపించుకున్నవాడైతే, ఆయన రక్తంతో నిన్ను కొన్నవాడైతే, ఆయన బిడ్డవైతే, ఆ పేరు పెట్టుకున్నటువంటి నా జనులు, నా బిడ్డలు ఎలా ఉండాలంట? తగ్గించుకోవాలి. ఇది చాలా కష్టంతో ఉన్న మాట. మందిరానికి వచ్చినప్పుడు తగ్గింపులే, మందిరంలో చక్కగా కూర్చొని ఆరాధనలో తగ్గింపులే, ఇష్టం వచ్చినట్టు కూర్చోడం, ఇష్టం వచ్చినట్టు తిరగడము, ఇష్టం వచ్చినట్టు ఫోన్లో మాట్లాడుకోవడము, అటు చూడడము. ఒక్కసారి నేను చెప్తాను, దేవుని మందిరంలోకి ఒక్కసారి ఎంటర్ అయినావంటే నీ అవయములన్నీ నీవు కాదనుకోవాలి, నీవు దేవునికి సంపూర్ణంగా సరెండర్ అయ్యి. అందుకే అక్కడ కింద ఒక వాక్యం రాసినాను నేను, ప్రసంగి 5వ అధ్యాయం 1వ వచనంలో ఒక్కొక్క మెట్టెక్కినప్పుడు ఆ వాక్యం చదువుకొని, ప్రభువా నేను మందిరంలోకి అడుగు పెడుతున్నాను, నా ప్రవర్తన జాగ్రత్తగా, నా అవయములు జాగ్రత్తగా, ఒక్కొక్క మెట్టెక్కినప్పుడు ఆ సెంటెన్స్ అంతా చదువుకొని నువ్వు నీ అవయములు సిద్ధపరచుకొని మందిరంలో కూర్చొని దేవుని ఆరాధించాలి. ఊరికే రాసిన వాక్యం అక్కడ. నేను దేవుని మందిరానికి పోయినప్పుడు ఏం చేయాలంట? ప్రవర్తన వచ్చిన వెంటనే ప్రార్థనలో కూర్చోాలి. ప్రభువా ఆరాధన అయిపోయేంత వరకు చక్కగా ఆరాధనలో కదలకుండా కూర్చొని పాటలు పాడాలా, వాక్యం వినాలా, తండ్రి ఆరాధనలో కూర్చోాలా, గణపరచాలా, చక్కగా నీ మాటలు వినాలా. తగ్గింపు కదలద్దు. నేను అనేక సార్లు ఋతు పుస్తకం గురించి మీకు అనేక సార్లు చెప్తాను. ఒక్కసారి పొలములోకి అడుగుపెట్టింది బిడ్డ, పని వాళ్ళు అయిపోయేంత వరకు వంచిన నడుము నిలవలేదు. ఎప్పుడైతే పొలములు అడుగుపెట్టి విత్తనాలు ఏరుకుంటుందో, ఆ పని వాళ్ళు అయిపోయేంత వరకు, వాళ్ళు భోజనం అయ్యేంత వరకు ఆ బిడ్డ పొలములు అడుగుపెట్టి నడుములు వంచి మూసుకు వేసుకొని ఏం చేసిందట? పరిగి ఏరుకుంటుంది. సంఘం, విత్తనాలు, వాక్యము. పొలం అనగా సంఘం, విత్తనాలు అనగా వాక్యము, ముసుగు వేసడం అనగా భయము, భక్తి. ఎంతోమంది పనులు ఉండా, ఎంతోమంది యవన బిడ్డలు ఉన్నా, వారి మధ్య బిడ్డ, యవన బిడ్డ చక్కని అందగత్తే అరుతూ మామూలు వ్యక్తి కాదు. అటువంటి బిడ్డ తగ్గింపు కలిగి, ఎవరితో మాట్లాడక ఒంటరిగా ఇత్తనాలు ఏర్కుంటుంది, వాక్యం ఏర్కుంటుంది, ఎవరితో మాట్లాడలేదు. ఆ క్రమం లేకపోతే ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వచ్చిన ఒక్క ఇత్తనము, ఒక్క వాక్యము తీసుకొని పోలేవు. ఒక్క వాక్యము హృదయంలో ఉండదు, ఒక్క వాక్యము నీ మనసులో నుంచి పొర్లి పారదు, నీ గిన్నె నిండదు. ఇక ఎన్నిసార్లు వచ్చిన ఆచారము, అలవాటు అంత తప్ప ఏ వాక్యం చెప్పినాడు ఈ దినమున, దైవజనుడు ఏం చెప్పినాడు పట్టుకుంటున్నావా, భద్రపరుచుకుంటున్నావా, ధ్యానం చేస్తున్నావా, నెమ్మది వేస్తున్నావా? అవసరమైతే మరొక స్థలంలో ఆ మాటలు పంచుకోగలవా? లేదే. కూర్చోడము భక్తి లేకపోతే, కూర్చోడము తగ్గింపు లేకపోతే, కూర్చోడము సరిగా నీ అవయములు సరిగా ఉంచుకోకపోతే వాక్యాలను పట్టుకుపోలేవు, తీసుకొని పోలేవు. క్రమంతో వచ్చింది, భక్తితో వచ్చింది, భయంతో వచ్చింది, బాధతో వచ్చింది, ఆకలితో వచ్చింది, మూటలను తీసుకుపోయింది. ఆ యజమానుడు నీ మధ్యాహ్న సమయంలో ఆమెకు అన్నం లేకపోతే ఆ భోజనం ఆమెకి ఏమిటంట? ఎన్ని మేలు పొందింది. సంఘానికి వస్తే మేలు పొందుకొని పోవాలా,
సంఘానికి వచ్చినప్పుడు నిరుత్సాహంతో వచ్చినావు, బాధతో వచ్చినావు, దుఃఖంతో వచ్చినావు, ఎన్నో సమస్యలతో సంఘానికి వచ్చినావు. వెళ్ళేటప్పుడు వెళ్ళగెళ్ళాలంట సంతోషంతో వెళ్ళా. వచ్చేటప్పుడు వాడు కుంటివాడు నలుగురు చేత మోసుకొని వచ్చినాడు. మార్కు సువార్త 2వ అధ్యాయంలో పక్షపాయు గలవాడు నలుగురు చేత మంచము చేత మోసుకొని వచ్చినాడు. దుఃఖంతో వచ్చినాడు, బాధతో వచ్చినాడు, పాపంతో వచ్చినాడు, నిట్టూర్పుతో వచ్చినాడు, ఎన్నో బాధతో వచ్చినాడు. వాడు వెళ్ళేటప్పుడు ఎలాగ వెళ్ళాడు మార్కు సువార్త 2వ అధ్యాయంలో కనబడుతుంది. సుమా, మందిరానికి వస్తున్నావు మంచిది, ఏ బాధతో వచ్చినావో, ఏ దుఃఖంతో వచ్చినావో, ఏ సమస్యతో వచ్చినావో, ఎంత పాపంతో వచ్చినావో, ఎంత వేదనతో వచ్చినావో మంచిదే. మందిరంలో నీకు సమృద్ధి ఉన్నది, విడుదలిచ్చేది వాక్యం ఉన్నది, నిన్ను బలపరిచే వాక్యం ఉన్నది, నీ సమస్యలు తీసే వాక్యం ఉన్నది, నీకు భవిష్యత్తుకు సరిపోయినటువంటి వాక్యం ఉన్నది. దేవుని బిడలారా, నా పేరు పెట్టబడిన జనులు, నా జనులు తమ్ము తాము తగ్గించుకో. లెంటి దినాలంటే ఈ మెట్టు నీకు ఉండకపోతే ఈ తగ్గింపు ఎంతవరకు అంట 40 days క్రమముగా తగ్గింపు. ఎక్కడున్నా ఏ స్థలములున్నా తగ్గింపు, 40 రోజులు తగ్గింపు. చాలా భయము, చాలా భక్తి, చాలా నిష్ఠుగా, చాలా క్రమశిక్షణ కలిగిన జీవితం లేకపోతే నీ మొర ఇక రాసినాడు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడు మార్గములను నీవు తగ్గించుకున్నప్పుడే, నీ ప్రార్థనలో నువ్వు తగ్గించుకున్నప్పుడే నీ అంతరంగంలో ఉన్న బలహీనతలు బయటికి వస్తాయి. ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేసేవాడు అసలు వాళ్ళ మాటలు తగ్గింపుతో లేకపోతే వాళ్ళ ప్రార్థనకు వాళ్ళకే తెలియదు ఏం చేస్తున్నామో. ఒక వ్యక్తి నిజంగా దేవుని బిడ్డయి ప్రార్థనలు కూర్చుంటే భయపడి ప్రార్థన చేస్తే, ప్రభువా ఈ తప్పు చేస్తే నీ పొరపాటు చేస్తున్నాను, అందుకే తాము తగ్గించుకొని తమ బలహీనతలు ముందు ఏం చేయాలంట ఒప్పుకోవాలి. ప్రార్థన చేసినప్పుడు ఎప్పటికైనా కానీ ఒప్పుకునే అలవాటు తగ్గింపులో కనపడుతుంది. ఈ మాటలు రొటేషన్ చేసే ప్రార్థనలు ఇవి కనపడవు. రొటేషన్ చేసే ప్రార్థనలో నీకు బలహీనతలు కనపడవు. అది కావాలా ఇది కావాలా కొట్టుకొని పోతుంటావు తప్ప తగ్గింపు కలిగిన ప్రార్థన చేస్తే ముందు లోపాలు ముందు ఒప్పుకుంటావు. నువ్వు ఏం చేసినావు అది నీకు కనపడుతుంది. దేవుని దగ్గర ఏది దాచిపెట్టుకోలేం కదా, దేవుని దగ్గర ఏది మరుగున ఉంచలేం కదా. 139వ కీర్తనలో కదా, నేను కూర్చున్నా, నేను లేచినా, నా ఊహలో నా తలంపులో సర్వము సమస్తము. ప్రార్థన చేసేటప్పుడు నీ బలహీనతలు నువ్వు దాచిపెట్టి ఏదో ఒకటి నేను నోటికి వచ్చినట్టు మాట్లాడితే దేవుడు జవాబు ఇచ్చేవాడు కాదు. అందుకే మొదట తగ్గింపు కలిగాడు. తన్ను తాను తగ్గించుకున్నవాడు లోపాలు బయట పెట్టుకుంటాడు, తన బలహీనతలు ఒప్పుకుంటాడు. అది కంటిన్యూ చేస్తేనే, అది విడిచిపెడితేనే దేవుడు అంటాడు, ఎప్పుడైతే అలాగ నువ్వు ప్రార్థన చేస్తావో, నీ బలహీనతల కోసం ప్రార్థన చేస్తావో, నీ బలహీనతల కోసం పశ్చాత్తాపడతావో, నేను చేసిన విషయాలు దుఃఖపడతావో, అది దేవుడు చూసి ఏమంటున్నాడు అక్కడ, ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశములు లేకుంటే నీ యొక్క ఆరోగ్యాన్ని స్వస్థపరుస్తా. నువ్వు చేసేది నువ్వు తగ్గించుకొని చేస్తున్నావా లేదా అన్నదానికి రుజువు ఆయన చూడాలి. తన్ను తాను తగ్గించుకొని ప్రార్థన చేయాలి. తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు నీ లోపల కూడా బయటపడాలి. కొంతమంది తగ్గించుకున్నట్టే ఉంటారు కానీ బలహీనతలు ఒప్పుకొని ప్రార్థన చేయరు. ఎప్పుడైతే నిజంగా సంపూర్ణంగా సరెండర్ అయి తగ్గించుకుంటావో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో సంపూర్ణంగా లోబడి నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేస్తావో, ఆ ప్రార్థనలో మొదట నీ లోపాలు కనబడతాయి. ఇలా తిరుగుతుని, ఇలా మాట్లాడుతుని, ఇలా చేస్తుని, ఆవేశపడి మాట్లాడుతుని, భర్తను, భార్యను, పిల్లలను, పక్క వాళ్ళను జారితిని. మంగళవారం నేను ప్రయాణం నుంచి వచ్చినాను, ఒక సంఘటన జరిగింది, జారింది నోరు. అంటే దుర్మార్గంగా కాదు కానీ కొంచెం మాట్లాడినా, బాధపడినా, వేరే వాళ్ళు అడిగిన అయ్యారు, అవును నేను మాట్లాడినా, కానీ దుర్మార్గంగా కాదు. ఆ వ్యక్తి యొక్క మాట నాకు అలా కనపడినాయి కాబట్టి చాలా బాధపడినాను. పులిపి దగ్గర ఇది చెప్తున్నాను, మీరు చూడకపోయినా దేవుడు చూడలేదు నా మాటలు.
ఒకవేళ మీరు చూడకపోయినా దేవుడు చూడలేదా? బాధపడినా పక్కకు వచ్చిన తర్వాత బాధపడి ఎందుకు అలా మాట్లాడుతుంది? సాతాను ఎటువంటి వ్యక్తులైనా పడగొడతారు. మోషే అంత భక్తుడే, మోషే అంత సాత్వికుడే, మోషే అంత లక్షలకు నాయకుడే. వాళ్ళు వాటర్ అడిగినారు, వాళ్ళు మాకు నీళ్ళు కావాలన్నారు. ఒక మాట జారినాడు మోషే. ఏమన్నాడు? ద్రోహులారా అన్నాడు. ఏమన్నాడు మోషే? ద్రోహులారా అనేది చెడ్డ మాటనా? అది దేవుని దృష్టికి చెడ్డ మాట అయిపోయింది. ఏమన్నా ద్రోహులారా, నా మీద వాడి నన్నెందుకు బాధ పెడతారనే మాట అన్నాడు మోషే. నేను అన్న పెట్టాలా? నేను నీళ్ళు ఇవ్వాలనా? మరి నేను పంపించినది ఆయన కదా, మరి నువ్వు మాకు తప్ప ఎవరున్నారని ఆ ప్రజలు అడిగినారు. అన్న యాస్ట్ వచ్చి అది ఏమన్నా ద్రోహులారా అన్నాడు. అంది ఆ ఒక్క మాటను బట్టి దేవుడు మోషేతో ఒక మాట అన్నాడు. నువ్వు కానాను దేశంలో పరలోకానికి వెళ్ళగలవా? నీవు నేను వెళ్ళగలవా? ఎటువంటి బూతులు మాట్లాడుతున్నావు? ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు? పరలోకంలో చిర స్థానం సంపాదించగలవా? నిత్య రాజ్యం పొందగలవా? నిత్య జీవంలో ఉండగలవా? ఆయన పక్కన ఉండగలవా? అబ్రహాములో ఉన్న స్థలంలో ఉండగలవా? ఇక్కడ కూర్చున్న మీరు నేను మనందరికీ వర్తించే మాట. ఒక ద్రోహులారా అన్నప్పుడు భూ సంబంధమైనటువంటి కానాను దేశంలోనికి మోషే వెళ్ళలేదు. ఏ మాట అన్నాడు? ద్రోహులారా, నేను మీకు నీళ్ళు ఇవ్వాలనా? ఆ ఒక్క మాట వాగ్దాన దేశ భూమిలోనికి మోసే. ఇప్పుడు మనమందరము ఇది శాశ్వతమైన లోకం కాదు. మన 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 పరలోకం. మన ఎక్కడ మన లోకము? శాశ్వతమైన రాజ్యం ఎక్కడ? పరలోకం. మరి ఆ పరలోక రాజ్యంలో ఏనాడైనా ఒకనాడు చేరుతామని గ్యారెంటీ నీకున్నదా? ఆ విశ్వాసం నీకున్నదా? ఆ నమ్మకం నీకున్నదా? నీకు నాకున్నదా? రోజుకి ఎన్నిసార్లు మార్చున్నావు? ఎక్కడెక్కడ కూర్చుంటున్నావు? ఎక్కడెక్కడ తిరుగుతున్నావు? ఎటువంటి వింటున్నావు? ఎటువంటి చూస్తున్నావు? ఇటువంటి బైబిల్లో రాయించినారు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం రాయించినారు. ఇటువంటి వారు ఆ రాజ్యంలో ప్రవేశించడానికి అర్హులు కాదు. అబద్ధికులు, దొంగలు, మోసగాళ్ళు, వేషధారణ కలిగిన వాళ్ళు, చెడ్డ మాటలు కలిగిన వాళ్ళు, వీళ్ళెవరు దేవుని రాజ్యంలో అర్హులు కారు. అబద్ధాలు అంటే లెక్కలే. కలువర్ల కదా ఒక దొంగ ఆ లాస్ట్ క్షమించినట్టు అది ఆ సమయం అయిపోయింది. రక్షింపబడి దేవుని బిడ్డపై రక్తంలో గడగబడి సంఘ సహవాసం కలిగి బలలో పాల్గొంటూ ముందు ఆ దొంగ వలె నువ్వు ఆ క్షణంలో ఒక మాట అంటే అయిపోతావు అనుకుంటే సుమా, అది భ్రమ. వానికి అవకాశం లేదు కాబట్టి ఆ ఒక్క గడియలు వారికి సమయం ఇచ్చినాడు దేవుడు. నీవు సంపూర్ణంగా యేసుని ఎరిగినావు కదా, నీ అక్కడ నువ్వు పాపలు ఒప్పుకున్నావు కదా, నీ అక్కడ నువ్వు ఆయన లోక రక్షకుడని ఒప్పుకున్నావు కదా, నా కొరకు మరణించాడు ఒప్పుకున్నావు కదా. ఇవన్నీ నీ నోటారు నువ్వు ఒప్పుకొని తీర్మానం చేసుకొని నీ అక్కడ నువ్వు బాప్తిసం తీసుకొని ఆయన బిడ్డ ఆయన కొరకు జీవిస్తూ అబద్ధాలు, మోసము, వేషధారణ ఇలాంటి కలిగిన వారు ఆ రాజ్యానికి అర్హులు. తాగుబోతులు, దొంగలు, తిరుగుబోతులు, తిట్టుబోతులు ఆ రాజ్యానికి అర్హులు కాదు. నేనైనా మీరైనా పరలోక రాజ్యంలో సులువు అనుకుంటామో సుమా? కాదు. పరలోక రాజ్యానికి ఒక వ్యక్తి చేరాలంటే ఇప్పుడు నుండి చివరి వరకు గొర్రె పిల్ల రక్తంలో కడగబడిన ప్రతి వ్యక్తి మామూలు వస్త్రాలుగా తెల్లని వస్త్రాలు వేసుకున్న మాత్రం పరిశుద్ధులు కాదు. జీవితం అంతా చివరి వరకు పవిత్రంగా, పరిశుద్ధంగా, కల్మషం లేని జీవితం జీవించడమే వారికి పరలోక రాజ్యం. అందరికీ కాదు. ఎంతమంది యేసుక్రీస్తు రక్తంలో కడగబడి జారిపోయిన వారు లేరు, పడిపోయిన వారు లేరు, దూరమైన వారు లేరు. ఇదే సొలొమోను భక్తుడు, పేరుగాంచిన భక్తుడు ఏమైనాడు? చివరికి ప్రారంభంలో ఉన్న జీవితం చివరిలో ఏమైంది? ఎంత భయంకరమైంది. ప్రారంభంలో పరుగులు బాగా తీస్తారు, అన్ని విషయాల్లో సంఘంలో పరుగు తీస్తారు. రాండాలు పోయే కొద్దీ సంఘంలో ఏదైనా జరుగుతుంటే, కొన్ని ఎదురవుతుంటే తగ్గలేక విడిచిపెట్టి సంఘానికి రాక మానుకున్న వారు కోకొలుగా మనం చూస్తున్నాం. తట్టుకునే శక్తి కావాలి. నువ్వు జీవిస్తున్నది ప్రభు కోసం, పెద్దల కోసం, పాస్ట్ కోసం కాదు. ఎదురవుతాయి, సమస్యలు ఎదురవుతాయి, మాటలు అంటారు, నిందలు వస్తాయి. తట్టుకొని ఎదుర్కొనే శక్తి కావాలి. అందుకే అంతం వరకు సహించిన వాడే
ఆయన బిడ్డలు. అంతవరకు నిలిచిన వాడే రక్షింపబడిన వాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ తగ్గింపు జీవితం. అంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నప్పుడు, అంతగా మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, నువ్వు ఆయన బిడ్డలైన తర్వాత నీవు ఆయన ప్రేమించకపోతే ఎట్లా? నటన జీవితం వద్దు, వేషధారణ వద్దు, ఆయన తగ్గట్టుగా జీవించే జీవితం కావాలి. అందుకే ఎప్పుడైతే మనం అలా తగ్గించుకొని మన బలహీనతలు ఒప్పుకొని మనం ప్రార్థన చేస్తే పరలోకమైనటువంటి దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారి దేశమే కావచ్చు, వారి కుటుంబమే కావచ్చు, వారి శారీరకమైన వ్యాధులు కావచ్చు, వారిని నేను స్వస్థపరుస్తానని మాట రాసిన. మన ప్రార్థనలో ఏముండాలా? మొదట తగ్గింపు ఉండాలి. తగ్గింపులో మన బలహీనతలు తేటగా కనపడాలి. ఒప్పుకోవడం నేర్చుకోవాలి. ప్రభా ఇది చేసింది. తగ్గింపు ఉన్నప్పుడే ఆ బలహీనతలు వస్తాయి. తగ్గింపు ఉన్నప్పుడే మనం చేసిన విషయాలు మనసుకు వచ్చాయి. దేవుని సన్నిధిలో కప్పుకోక ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టిన వాడే ఏమంటాడు? కీర్తన 32:51 కీర్తనలు విని తన అధికములకు పరిహారం పొందినవాడు అనే మాటలు మనం చూస్తున్నాం. దేవుని బిడలారా, బైబిల్లో ఇలాగ నమ్మి వారికి అవకాశం ఇచ్చినాడు, వారికి సమయం ఇచ్చినాడు, వారికి ఉన్నతమైన పదవులు ఇచ్చినాడు. కొన్ని విషయాలు వారు పెరిగి పెద్దవారైన తర్వాత, ఆధిక్యత సంపాదించిన తర్వాత, అధికారం సంపాదించిన తర్వాత వారి జీవితంలో తగ్గింపు లేదు. అహం వచ్చేసింది, గర్వం వచ్చేసింది, దేవునికి దూరమైన, దేవుని ధిక్కరించిన. ఇందులో ఒక 3-4 పేర్లు చెప్పి నేను ముగిస్తాను. దేవుని బిడ్డలారా, తగ్గింపు లేని జీవితం, దేవునికి వ్యతిరేకమైన జీవితం, ఆయన అంతగా ప్రేమించి, అంతగా నీకు ఆధిక్యత ఇచ్చి, అంతగా నీకు భాగ్యం ఇచ్చి, గొప్పవానిగా చేసి, ఆయన సన్నిధిలో తగ్గించుకోకుండా నీ ఇష్టానుసారంగా ఉండి దేవునికి అవిధేయత కలిగినటువంటి వారు బైబిల్లో చాలా మందిని మనము చూస్తున్నాం. ఒక మాట మనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఒకసారి బైబిల్ మనం చూద్దాం. తీయండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం ఒక మాట చదువు. ప్రభు దృష్టికి చాలు. ప్రభు దృష్టికి, మా దృష్టి కాదు. నిజంగా దేవుని రక్తములో కడగబడినటువంటి బిడ్డ ఈ మాట ప్రతి దినము నీ హృదయములో మెదలాలి. ప్రభు దృష్టికి కొన్నిసార్లు పాస్టర్ దగ్గర తగ్గినట్టు ఉంటారు, కొన్నిసార్లు పెద్దల దగ్గర తగ్గినట్టు ఉంటారు. అట్ట వాళ్ళు ఓగానే, అమ్మ నాయన ఓగానే ఈయన కథ, అత్త మామ ఓగానే వీళ్ళ కథ మనకు తెలుసు. ప్రభు దృష్టికి ఏది? ప్రభు ఎక్కడున్నాడు? నీకు కనపడుతున్నాడా? వాక్యము నీ దగ్గర ఉన్నది. ప్రభు ఉన్నాడు, ప్రభు నీ పక్కన ఉన్నాడు, ప్రభు కనపడుతున్నాడు అనేది నీ దృష్టిలో పెట్టుకొని ప్రభు దృష్టికి మనం ఎప్పుడు ఏం చేయాలంట? తగ్గించుకోవాలి. ఎప్పటికీ తగ్గించుకునే స్వభావం, ఏ స్థలములున్నా తగ్గించుకునే స్వభావం చాలా అవసరం. తగ్గించుకున్న వారి దేవుడు ఏమంటాడు? మొదటి పేతురు రాసిన పత్రిక ఏమంటాడు? 5వ అధ్యాయంలో తగ్గించుకున్న వారి దేవుడు ఏం చేస్తాడంట? హెచ్చించే దేవుడు చాలు. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి నువ్వు తగ్గి ఉండేది దేవుడు చూస్తే నేను హెచ్చించే దేవుడు. ప్రభు దృష్టికి మనం ఏం చేయాలా? తగ్గించుకోవాలి. నాకంత తెలుసును, నాకు నువ్వు చెప్పేదా? వద్దు. ప్రభు దృష్టికి తగ్గించుకోవాలి. ఆ తగ్గించుకున్న వారిని దేవుడు చూస్తున్నాడు. అది ఒక రోజుగా మనం బ్రతికినంత కాలము, మనం జీవించినంత కాలము ప్రభు దృష్టికే తగ్గించుకునేవారుగా ఉన్నారు. వినయము విధేయత కలిగిన వారుగా ఉన్నారు. దేవుని ప్రేమించే వారుగా ఉన్నారు. అందుకే యేసు ప్రభు సంఘాన్ని బట్టి మాట్లాడుతున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక మీరు తర్వాత చూడండి. పెళ్లి ప్రసంగాలు చేస్తుంటారు కదా, 5వ అధ్యాయం 27వ వచనం నుంచి భార్యాభర్తల మధ్య ఇలా ఉండాలని అక్కడ అంటాడు. యేసు ప్రభు చెప్తాడు, వాళ్ళ కోసము, వాళ్ళ నిమిత్తము అక్కడ వాళ్ళలో బలహీనతలున్నా, కల్మషమున్నా, ఏదున్నా తన్ను తాను కదా తగ్గించుకొని తన అమూల్యమైన రక్తం చేత దాన్ని కడిగి శుద్ధి చేసిన. ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అతిథి మరి ఏదైనాను
ఆ. ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని ఆ. వాక్యముతో ఉదక స్నానము చేత ఆ. దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై ఆ. దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. తగ్గించుకున్నా. మన జీవితాలు మార్చడం కోసం, మన బ్రతుకులు మార్చడం కోసం ఆయన ఎంత తగ్గించుకున్నాడండి, ఎంత తగ్గించుకున్నాడు. ఆయన తగ్గించుకోకపోతే యేషయా రాసిన పుస్తకం 53వ అధ్యాయం చూస్తే మనమందరం గొర్రెల వలె, అటువంటి మన జీవితాలు, మన బ్రతుకులు మన ఇష్టానుసారంగా జీవించిన మన కొరకు మనను పవిత్రులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా సంఘములో మనల్ని ఉంచడం కోసము ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు, మన జీవితాలు మార్చడం కోసం. అందుకే యోహాను భక్తులు ఒక మాట అంటారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో, ఇదిగో లోక పాపములు మోసుకొని పోయే దేవుని ఈ గొర్రె పిల్ల, అవిధేయులైన వారందరి కోసము, లోబడిన వారందరి కోసము ఈ గొర్రె పిల్ల సిలువకెక్కింది. తను తగ్గించుకున్నాడు. మన మేలు కొరకు, మనకు నిత్య జీవనం ఇవ్వడం కోసం, మనకు సమాధానం ఇవ్వడం కోసము, మనము ఆయన బిడ్డలుగా ఉండడం కోసము తాను తగ్గించుకున్నాడు. ఈనాడు సంఘములో నువ్వు చేరినావంటే మామూలు మాటలా? సిలువకు అప్పగించే సమయంలో ఎట్లా మాట్లాడాను ఆయనను? లెండి దినాలు మనకు వస్తున్నాయి, గుడ్ ఫ్రైడే మనకు వస్తున్నాయి. ఆయన మొదటి మాట అంటాడు, తండ్రి చూసినావా ఎంత తగ్గింపు గల మాటలు. ఆయన తగ్గించకపోతే ఈనాడు సంఘము లేదు, ఆయన మరణించకపోతే సంఘము లేదు, సమాజంలో కూడుకొని ఆరాధించవలము కాదు. ఆయన అంత తగ్గించుకొని మన జీవితాలు మారిస్తే మనం ఎంత సంఘాన్ని బట్టి ఎప్పుడు నేను గర్వపడతా, సైలెంట్ కూర్చుంటా, నాకు అది ఒప్పుకుంటా. కానీ మీ హృదయాలు ఎలా ఉన్నాయి మీకే తెలియాలి. మీ హృదయంలో వాక్యం నిలబడిందా సంతోషమే, వాక్యం మీలో ఫలిస్తుందా సంతోషమే. కానీ నిలిచి ఫలిస్తే, మీరందరూ సంఘంలో నిలబడి పనిచేస్తే, ఇటువంటి సంఘాలు ఒక 5-6 మనము, నేనేమో కూడా నిలవలేదేమో, తొట్లలో నీళ్లు పోస్తుంటే అవి ఎక్కడో రంధ్రాలు అన్నట్టున్నాయి, చూడనికేమో బాగానే కనపడుతున్నారు, విన్నట్టే ఉన్నది, చాలా నెమ్మదిగా ఉన్నారు, గలిబిలి లేదు. నిజంగా చెప్తారు కదా, మన సంఘంలో ఉన్నట్టు నెమ్మది నా వరకైతే మీరు కూడా చూస్తుంటారు, ఇంత ప్రశాంతంగా ఎక్కడ. కానీ హృదయాలలో ఉండాలి కదా వాక్యము. హృదయంలో వాక్యము లేదంటే ఈ వాక్యం ఎవడు ఎదుకపోతున్నాడు? అక్కడ 2 దేవదూతలు ఉన్నారంట, దురాత్మకమైనటువంటి దూతలు ఉన్నారు అక్కడ. పండే ప్రతి మాట, మీ హృదయంలో పండే మాట ఎత్తుకొని పోతున్నాడు. ఇక మీరు ఖాళీగా ఏదో గాలి మాటలు పట్టుకొని వెళ్ళిపోతున్నారు, పనికిరాని మాటలు పట్టుకొని పోతున్నారు. ఇక సంఘానికి వచ్చినప్పుడు పనికొచ్చే మాటలు పట్టుకొని వెళ్ళాలి. ఒకప్పుడు టీవీలో కొంతమంది ప్రసంగం చూసినప్పుడు నాకు అసహ్యం కాదు కానీ వినబుద్ధి కాదు. మొదట వాళ్ళ మాటలు నాకు ఎట్లా అనిపించింది, ఏ వ్యక్తులైతే నేను వాళ్ళ వాక్యాలు వచ్చినప్పుడు నేను టీవీకి బంద్ చేసినాను, ఇప్పుడు ఆ బిడ్డలు తర్వాత వాళ్ళ వాక్యం చెప్తుంటే నా హృదయము, అరే ఇంత లోతు చెప్తున్నారా? ఏ వ్యక్తులైతే వస్తున్నారో ఆ టీవీ నేను బంద్ చేస్తుంటే, తర్వాత వాళ్ళ మాటలు వాక్యం ఇటుంటే పాస్టర్ అనేది వాళ్ళు ఎలాంటి వాళ్ళు కాదు, వాళ్ళ మాటల్లో దేవుడు వాడుకుంటున్నాడు. ఆ మాటలు పట్టుకోవాలి, అవసరం లేదు మనకు. నేను యథార్థం చెప్తున్నా. కొన్నిసార్లు కొంతమంది టీవీలో చెప్పే వారి మాటలు వాళ్ళు వస్తేనే బొమ్మ వచ్చిందంటే ఎప్పుడే ఆ టీవీ ఛానల్ మారుస్తుంది. దేవుడు వారితో మాట్లాడినాడు కొన్ని విషయాలు, నా హృదయం తాకింది. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఈయనేందిలే ఆమెందిలే, బిడ్డల కొన్ని అవసరాలు ఉంటాయి మన వాళ్ళ ద్వారా. వాళ్ళ మాటలు కాదు కానీ ఆ మాటలు వాక్యం పట్టుకోండి. వాళ్ళ వ్యక్తిగతమైన మాటలు వద్దు, వాళ్ళు వాక్యం చెప్తుంటే వాక్యం పట్టుకొని వాక్యం రాసుకొని అది భద్రపరచుకోవాలని కూడా నేను మీకు మనవి చేస్తున్నాను. విజయవాడ దగ్గర అది ఊరు ఏంటి జంక్షన్, అది మీ విజయవాడ దగ్గర కొట్టింది, ఏలూరు అటువై రూట్లో గుడివాడ ఒక జంక్షన్ ఉంది, వాసన్న మందిరం ఉన్నది. నేను వెళ్ళాను ఆ సంఘానికి ఒకరోజు. దేవదాసయ్య గారు చాలా చక్కగా చెప్తాడు. ఆయన టీవీలో వచ్చినంటే నేను పెళ్లి తీసుకుని బుక్ తీసుకొని రాసుకుంటా. కొంతమంది సేవకులు ఉండా, నేను రాసుకుంటా. జోషన్న గారిని కూడా నాకు ఇష్టమే, నేను రాసుకుంటా.
కొంతమంది ఉన్నారు రాసుకుని కానీ వింటారు. ఈ మధ్య వింటున్నారు, ఎందుకంటే కొన్ని మాటలన్నా వినాలని. దేవుని బిడ్డలారా, ఇంత ప్రశాంతంగా కూర్చున్నారు, మాటలు వింటున్నారా? మాటలు హృదయంలో ఉన్నాయా? భద్రపరుచుకుంటున్నారా? కడవరి దినాలు, చివరి దినాలు, రాబోయే దినాలు సంఘాలు ఉంటాయో ఉండవో, ఆరాధన ఉంటాయో ఉండవో, బైబిల్ చేతులు ఉంటాయో ఉండవో, సుమ దొరికినప్పుడే కదా. వంటే ఒక్కసారి నీరు తాగిందంటే ఎన్ని నెలలంట? 6 నెలలు అది నీరు హృదయంలో భద్రపరుచుకుంటారంట. రాబోయే దినాలు ఒకవేళ మందిరాలు ఉండకపోవచ్చునేమో, ఆరాధన ఉండకపోవచ్చునేమో, బైబిల్ చేతులు ఉండకపోవచ్చునేమో, దొరికినప్పుడే, దేవుని వాక్యం దొరికినప్పుడు అవి ఏం చేయాలా? అందుకే ఎజికేల్ అంటాడు, ఈ వాక్యాన్ని నువ్వు భుజించు అంటున్నాడు. ఈ వాక్యాన్ని నువ్వు భుజిస్తే ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ మాటలు ఏం చేయాలా? చెప్పాలి. పక్షులు చూడండి, కోళ్ళు చూడండి, కొన్ని పురుగులు చూడండి, అవి డెలివరీ అయితే పిల్లలను ఒక స్థలంలో గూడు కట్టి వదిలిపెట్టే అవి బయటికి వెళ్ళి ఆహారం తీసుకొచ్చి వారి కడుపులో నింపుకొని అవి నోటితో తమ పిల్లలకు వెళ్తాయి. ఏనాడైనా మీరు జ్ఞాపకం చేసుకోండి, ఏనాడైనా మందిరానికి నువ్వు వస్తున్నావు, రాని నీ వాళ్ళు ఎవరైతే ఇంటికాడ ఉన్నారో వాళ్ళకు వాక్యం చెప్తున్నావా? నీ వారు ఈ రోజు రాలేదనుకో, రానప్పుడు ఈ రోజు జరిగిన వాక్యం ఇంటికి వెళ్ళి పంచుకుంటున్నావా? పంచుకోలేదంటే స్వాటపురుడమే, స్వాటపురుడాలే. అందుకే బోయోజు ఇంత అన్నం పెడితే రూతు తిన్నకాడికి తిని ముసలికి ఏం చేసింది? కొంచెం దాచుకొని ఏం చేసింది? ఇంటికి వెళ్ళి పెట్టింది. స్వాటపురుడాల రూతు కడుపుకి తిన్నది. తిన్న తర్వాత ఏం చేసింది? నా మీద ఆధారపడిన ఒక వృద్ధురాలు ఉన్నది, ఆమెకి తీసుకుపోయి పెట్టింది. రాని తల్లి అయినా, రాని బిడ్డ అయినా, రాని భర్త అయినా, నువ్వు సంఘానికి వచ్చినావు, విన్నటువంటి వాక్యం ఈ దినమున వెళ్ళి వాళ్ళు అడగక ముందే నువ్వు కూర్చొని ఏం చేయాలి? పంచాలి. అది నీలో దేవుని యొక్క ప్రేమ, అది నీలో ఉండాలి. కాబట్టి యేసు ఎలా మనల్ని ప్రేమించినాడంట? శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించినాడు. తాను మన కోసం తగ్గించుకున్నాడు. మన కోసం ఎన్నో మేలు చేసినటువంటి వాడు ఆయన. మనం చూస్తున్నాం. చూద్దాం. అదే 2వ దినవృత్తాంతములు 12వ అధ్యాయం 6వ వచనం, 12వ వచనం, 12వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు 12వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒక మారు. అప్పుడు ఇశ్రాయేలీయుల అధిపతులను రాజును తమను తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొనిది. వారు తమను తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను గనుక యెహోవాకు మళ్ళీ అదే మాట చదువు మళ్ళీ. అప్పుడు ఇశ్రాయేలీయుల అధిపతులను రాజును తమను తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొనిది. వారు తమను తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను. చాలు. నీవు తగ్గించుకున్నది బైబిల్ చదువుతప్పుడైనా, ప్రార్థన చేసేటప్పుడైనా, ఉపవాస ప్రార్థన చేసేటప్పుడైనా, దేవుని మందిరంలోకి వచ్చేదైనా, నీవు తగ్గించుకున్నది నేను కాదు చూడాల్సింది. నేను కాదు చూడాల్సింది. ఏమన్నా బైబిల్లో? రాజు అంటే ఎవరు? రెహబాము. రెహబాము అంటే ఎవరు? సొలొమోను కొడుకు. సొలొమోను కొడుకు రెహబాము. ప్రజలు, అధిపతులు అందరూ వాళ్ళు చేసిన పొరపాటు వాళ్ళకి తెలిసింది కాబట్టి వాళ్ళందరూ దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో తప్పులు ఒప్పుకొని తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తుంటే పరలోకం నుండి దేవుడు చూచెను. అబ్రహాం భార్య హగరు, దాసురాలు హగరు పుట్టినటువంటి కుమారుడు ఇస్మాయిల్. సారమ్మ ఏం చేసిందంటే, వీడు ఇస్మాయిలు నా కొడుకును చూసి అపహసించినాడు. పెద్ద మనిషి సారమ్మ అంటుంది అబ్రహాంతో, ఇస్మాయిలు నా కొడుకు అనగా ఈసాకు, వాగ్దాన పుత్రుడైనటువంటి ఈసాకును చూసి వాడు అపహసించినాడు, హేళన చేసినాడు. పెద్ద మనిషి ఇక్కడ రా పిలిచి
దీని కొడుకుని తీసుకొని మన ఇంటి నుంచి దూరంగా తీసుకోపో. వీడు నా కొడుకుతో ఉండడానికి వీలు లేదు. పెద్ద మనిషి ఏం చేయక సారమ్మ మాట విని పోయినాడు. పోమ బిడ్డ అని హాగర్ను కొడుకుని తీసుకొని పంపించాడు. ఏదో పోయేటప్పుడు అన్నో ఇల్లు ఇచ్చి పంపించినాడు. అవి కొంతకాలం పనిచేసినాయి. ఆడు ఏడ్చుంటే, వాడు బాధపడుతుంటే ఆ తల్లి హగరు చూడలేక అట్లా వదిలిపించి ఆ పిల్లవాని మొర దేవుడు చూచెను, వినను. నీవు తగ్గించుకొని ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏనాడైనా చూసినాడా? నీ బాధ పోయిందా? నీ రోగం పోయిందా? నీ సమస్య పోయిందా? నీ శత్రువు పడిపోయినాడా? దేవుడు చూడాలా? ఏంటి నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేసేది? నీ ప్రాబ్లం కోసం తగ్గించుకోవాలా? నీ ఇబ్బంది కోసం ప్రార్థన చేయాలా? నీ రోగం కోసం ప్రార్థన చేయాలా? నీ పక్కన శత్రువు ఉన్నాడు, వాడి కోసం ప్రార్థన చేయాలి. నీవు తగ్గించుకున్నది, నీవు విధేయత చూపినది, నువ్వు ఆయనకు భయపడినది ఆయన చూడాలి. ఆయన చూస్తేనే రిజల్ట్. ఎంతమంది ఏడ్చే వాళ్ళు లేరు? ఉత్తుత్తగా ఏడ్చే వాళ్ళు లేరు దేవుని దగ్గర. కానీ తగ్గింపు ఉండదు. ఉత్తుత్తగా ఏడ్చే, తగ్గింపు లేకుండా ఏడిస్తే జవాబు రాదు. మీరు కొంతమంది చూడండి, ఉత్తుత్తగా ఏడ్చారు కొంతమంది మైకు పెట్టుకొని టీవీలలో, ఆడలు మొగళ్ళు. చాలాసార్లు నేను అబ్జర్వ్ చేసిన, కళ్ళలో నీళ్ళు లేవు. ఆ ఏడుపు దేవుడు వింటాడా? గాలి బూస తగ్గించుకొని నిజంగా నువ్వు కన్నీళ్లు గారిస్తే, అన్నమ్మ ఎంత ఏడ్చిందో మనకు తెలుసు. పక్కన మందిరంలో యాజకుడు ఆయన కూడా చూడలే ఆమె ఏడ్చేది. ఆమె ఎంత ఏడ్చిందో, కళ్ళల్లో ఎంత ఏడ్చిందో, ముసుగు వేసుకొని ఎంత ఏడ్చిందో, ఒకవేళ అలా తుడుచుకుంటూ వచ్చు. కానీ ఆమె కన్నీటిని సీక్రెట్గా కాచిన ఆమె కన్నీటిని ఎవరు చూసినాడంట? నువ్వు చూడాలని కన్నీరు, మనుషులకు కనబడే కన్నీరు నటన. నువ్వు వినయముతో, విధేయతతో, తగ్గింపుతో నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు తగ్గించుకునే దాన్ని చూసి ఇక్కడ రెహబాము ప్రజలు, అధిపతులు వాళ్ళ బలహీనతలు బట్టి వారు తగ్గించుకొని ప్రార్థన చేస్తుంటే ఎవరు చూశారట? దేవుడు చూచెను. అదే అధ్యాయంలో 12వ వచనం చూడ ఏమన్నది ఒక మాట, అతడు తను తాను తగ్గించుకొనినందున యెహోవా అతని బొత్తిగా నిర్మూలన చేయక. చూసిన అంతఃపురము, అవిధేయత, అహము, గర్వము, దేవునికి వ్యతిరేకం కలిగిన ఈ రెహబాము తగ్గించుకున్నాడు. ఆ తగ్గింపు ఎలాంటిదో దేవుడు చూసిన. రెహబాము రాజు ఎలా తగ్గించుకున్నాడో, తన బలహీనతల కోసం ఎలాగ పశ్చాత్తాపపడినాడో, తను పొరపాటు చేసినట్టు ఎలాగ ఏడ్చినాడో అవన్నీ దేవుడు చూసి, అసలు యాక్చువల్గా ఆనాడు అతడు తగ్గించుకోకపోతే, భయభక్తులు కలిగి తగ్గించుకోపోయి ప్రార్థన చేయకపోతే దేవుడు ఖచ్చితంగా అతన్ని శిక్షించవాడి. నీ తగ్గింపు ఎలా ఉన్నదో దేవుడు చూడాలి. ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి వెళ్ళారు, మీ అందరికీ తెలుసు. లూకాసు సువార్తలో ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ఇది ఉపవాస దినాలే. అందుకే ఉపవాస దినానికి వచ్చి మత్తయి సువార్త రాసినాడు, మీరు ఉపవాసం చేయనప్పుడు మనుషులకు కంటికి కనపడవలనని వేషధారుల వలె నువ్వు ఉపవాసం ఉండేది అందరూ చెప్పన్నా? 40 days ఉపవాసం అందరూ చెప్పాలా? మత్తయి సువార్త రాసినాడు, మీరు ఉపవాసం ఉంటున్నామని మనుషులకు కనపడేటట్టుగా మీరు ఏది చేయొద్దు. లూకాసు సువార్తలో సుంకరి పరిచయులు ఇద్దరు వెళ్ళారు. ఒకరికి తగ్గింపు లేదు, ఎవరికి? పరిచయుడికి. ఏమంటున్నాడు? ఇక ఏమో చెప్తున్నాడు, తగ్గింపు లేకుండా మాట్లాడుతున్నాడు. ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు, కంకరిస్తా అంటున్నాడు, అన్ని చేస్తున్నా అంటున్నాడు. అంటే తగ్గింపు ప్రార్థన అతని జీవితంలో కనబడలేదు కాబట్టి అతన్ని ప్రార్థన దేవుడు వినలే. నువ్వు పొద్దు నుంచి సాయంకాలం వరకు తగ్గింపు లేకుండా ప్రార్థన చేయి, నీ ప్రార్థన వించి అడుగు, వినడు. నిమిషాలు పట్టింది ఒక వ్యక్తి, ఎవడు? సుంకరి. ఎలా ప్రార్థన చేస్తున్నాడు, ఎలా తగ్గించుకున్నాడు? అర్హుని కాను, యోగిని కాను,
నేను బలహీనుని, నేను పాపాత్ముని, నీ సన్నిధిలో నిలిచి ప్రార్థన చేయడం అర్హత లేదని తన్ను తాను ఏ విధంగా తగ్గించి కొన్ని నిమిషాల్లో ప్రార్థన చేసినాడు. ఏం అరగంట కాదే, 40 days ప్రార్థన కాదే, దినమంతా ప్రార్థన కాదే. ప్రార్థనలో తగ్గింపు 10 నిమిషాలు చాలు ప్రార్థన జవాబు దొరుకుతుంది. తగ్గింపు లేకుండా 40 days ఎన్నిసార్లు ప్రార్థించినా జవాబు లేదు. బైబిల్లో కొందరు చేసిన అహాబు ప్రవక్తలు ఎంతమంది అంట? 400 చిల్లర. దేవుని పక్షాన నీతిగా యథార్థంగా తగ్గించుకొని ప్రార్థన చేసిన ఒక వ్యక్తి, ఒక ప్రవక్త ఎవరంటే ఏలియా. ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు తగ్గింపు లేకుండా వాళ్ళు ప్రవక్తలే, వాళ్ళు ఇస్రాయేలు జనాంగమే. ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు ప్రార్థన చేస్తున్నారు. తగ్గింపు లేదు, ఒప్పుకోలేదు, ఏమి లేదు. ప్రార్థన ఏంటంటే గుంపు దండిగా ఉంది. కొన్ని సంఘాలలో మీకు తెలిసిందని చెప్పాల్సిన అవసరం లే. ఒంటి మీద వస్త్రాలు జారిపోతున్నా ఎగుడే, దిగుడే, అరుపే. మీకు అర్థమవుతుందా? నేను విమర్శించడం కాదు. తగ్గింపు ప్రార్థనలు ఎగరాల్సిన అవసరం లేదు, గొంతెత్తుకోవాల్సిన అవసరం లేదు. తగ్గింపు ప్రార్థనలు భయం ఉండాలా, తగ్గింపు ప్రార్థనలు ఒప్పుకొని ఉండాలా. నువ్వు కూర్చొని ప్రార్థించితే 1 నిమిషం సార్ ఆ పరిచయుడు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి వానికంటే వీడే నీతిమంతుడు నుంచి ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు 400 చిల్లర మంది ప్రవక్తలు కేకలు వేసి మంట అని ఎగురుతున్నారు కానీ గొంతెత్తుకొని చించుకున్న ఆకాశం నుంచి నిప్పు వచ్చి దాన్ని అంటియలే. సింపుల్గా భయముతో భక్తితో అది ఎలాగో కట్టినాడు, దాన్ని ఏ విధంగా క్రమంగా పేర్చినాడు. ఆయన దీనత్వం కలిగి, తగ్గింపు కలిగి, ఆయన మాటలు చూసి మీకు అర్థమవుతుంది. అంతకుముందు వాళ్ళు చేసిన మాటలకు, ఏలి చేసిన మాటలకు ఎంత తెలియదో మీకు అర్థమవుతుంది. ఏలి ఆ ప్రజల మెప్పు కోసం ఆయన ప్రార్థన చేయలే. ఏలియా ప్రజల మెప్పు కోసం ప్రార్థన చేయలే. ప్రభువా, ఇక్కడ ఉన్న ఈ ప్రజలందరూ నువ్వే నిజమైన దేవుడు అని తెలుసుకున్నట్లు, వీళ్ళందరూ నీ తట్టు చూసినట్లు తండ్రి వారు చూస్తున్నట్టు ఆకాశం నుంచి అగ్ని చేత దీన్ని కాల్చమని ఏలియా నిమిషాల మీద ప్రార్థన చేస్తుంటే వారు చూస్తుండగా ఆకాశంలో నుంచి అగ్ని చేత అది దహనమై. ఎంతసేపు పట్టింది? తగ్గింపు ప్రార్థన ఎంతసేపు కావాలి? తగ్గింపు లేకుండా నువ్వు పొద్దంతా ప్రార్థన చేయి. నీ ప్రార్థన కిందికే తప్ప నీ ప్రార్థన పైకి వెళ్ళదు. వస్త్రాలు మార్చినా, స్నానం చేసినా, స్నానం చేయకపోయినా అది దేవునికి ఇష్టమైంది కాదు. వస్త్రాలు మార్చి ప్రార్థన చేయాలని కాదు, స్నానం చేసి ప్రార్థన చేయాలని కాదు, అది ఆచార సంబంధమైనది. మార్కు సువార్తలు అంటారు, అలసిపోయి యేసుప్రభు శిష్యులు వస్తే చేతులు కట్టుకోకుండా భోజనం చేస్తే పరిసయ్యులు యూదులు వాళ్ళకి ఆచారం ఏంటంటే చేతులు కడుక్కోవాలి, కాలు కట్టుకుంటే భోజనం చేయాలి. ఆ అలవాటు అందరికీ ఉంది, నీకుంది, నాకుంది. బయటి నుంచి లోపలికి వచ్చే ఖచ్చితంగా కాలు కడుక్కొనే అప్పుడప్పుడు పాస్టర్ నన్ను నివారిస్తుంటారు. ముందు ఆలోచన కట్టుకోవాలి సెంటిమెంట్స్. కొన్నిసార్లు సావులు అవుతారు, స్నానం చేసినా అంటారు సెంటిమెంట్, ఏదో జరుగుతుంది. ఇవన్నీ బాహ్య సంబంధమైనవి. నీ విశ్వాసం గట్టిదైతే, నీలో ప్రభు ఉంటే ఇవన్నీ ఏమి చేయవు. ప్లేట్ కట్టుకుంటానే తినాలి, చేతులు కట్టుకుంటానే తినాలి, స్నానం చేస్తేనే ఇంటికి రావాలి. మార్కు స్వార్థం రాష్ట్ర ఈ భాష కదా. ఇవన్నీ ఉన్నాయి లేదనిగా. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో తగ్గింపు ఎంతో అవసరం. అందుకే ఇంకొక మాట ఎప్పుడు మిగిస్తాను. యేసుక్రీస్తు ప్రభు వారు నరుడుగా లోకానికి వచ్చినప్పుడు ఫిలిప్పీ రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనంలో ఆయన మన కొరకు తన్ను తాను తగ్గించుకొనెను, మన కోసము తను తాను రిక్తుడుగా వచ్చెను. తగ్గింపు. దేవుని ప్రియ సంగమా, ఈ కడవరి దినాల్లో నీవు నేను తగ్గించుకోకపోతే జీవితాలు మోసపోతారు. అందుకే మార్కు సువార్తలో ఒక స్త్రీ, 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ
యేసుప్రభు దగ్గరికి వచ్చింది, ముట్టింది, స్వస్థత కలిగింది. నన్ను ముట్టినవాడు ఎవడు అని చెప్పింది. యేసుప్రభు శిష్యులంటే ఇంతమందిలో ఎవడని చెప్తున్నప్పుడు అక్కడ ఒక మాట రాష్ట్ర ఆమె విడుదల పొందింది, స్వస్థత కలిగింది. ఆమె భయపడుతూ ఆయన దగ్గరకు వచ్చిందని ఇది పోయింది. ఎట్టొచ్చిందంట? అప్పటికే విడుదల పొందింది, అప్పటికే స్వస్థత కలిగింది. ఆయన అడుగుతున్నాడు, ఎవరు నన్ను ముట్టినది అన్నప్పుడు అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి ఏమంట? చూసినవా, ఇది తగ్గింపు. ఆమె భయపడి వణుకుచూ వచ్చి అది తగ్గింపు. గర్వంతో రాలే, ఇదిగో నేను స్వస్థత పొందినండి, విరదీయగలే, గంతులు వేయలే, నాకు బాగైంది, నాకు బాగలేని. నాలో ఉన్న ప్రభావం వెళ్ళిపోయింది. శిష్యులారా ఎవరు నన్ను తాకారన్నప్పుడు ఏమో చెప్పాలి ప్రభా ఇంతమందిలో అన్నప్పుడు ఆ సంఘటన ఎరిగిన స్త్రీ, ఆమె స్వస్థత పొందిన స్త్రీ ఎవరు పిలవకముందే భయముతో వచ్చింది. టీవీకి వచ్చిందా? గంతులు వేసుకొని వచ్చిందా? కాస్త చెయ్యి కాదు బాగైతే రాబాబు అంటే పిలిస్తే ఇక వాడు చెప్పలేదు. ఒక్కొక్క పాస్టర్ గంతులేసి ఇటో అటు చెప్తుంటాడు. మీకు అర్థం కావాలి. అక్కడ ఏముంది బైబిల్లో? ఆమెకు స్వస్థత కలిగింది, ఆరోగ్యంగా ఉన్నది. ఏం గంతులేసిందా? పరిగెత్తమని చెప్పినాడా? సాక్షి చెప్పమని చెప్పిందా? ఏదైతే జరిగిందో భయముతో వచ్చి వణుకుతూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతా, ఏనాడైనా ఆ మాట రావాలా? నీ సంగతి నువ్వు ఏం చేసినావో, ఏ తప్పున్నదో, ఏ లోపమున్నదో, ఏ బలహీనదో అందుకే మన పాపములు మనము ఒప్పుకొని ఎడలా. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం రాసినాడు, మన పాపములు మనం ఒప్పుకొని ఎడలా, అప్పుడే మనము నీతిమంతులము, అప్పుడే నీ విశ్వాసం గొప్పది. అందుకే ఆమె తన సంగతి అంతా ఎట్లా వచ్చిందంట? వణుకుతూ వచ్చింది, తగ్గింపుతో వచ్చింది, భయముతో వచ్చింది. ఇక ఏది దాచుకోకుండా గతములు ఏమి చేసిందో, ఎటువంటి ఘోర పాపో, ఎటువంటి ఘోర దుర్మార్గులలో ఎంత చనిపోయిందో పర్వాలేదు, వచ్చేటప్పుడు భయంతో వచ్చింది, తగ్గింపుతో వచ్చింది, విధేయతతో వచ్చింది. తన సంగతి అంతా ఆయనకు చెప్పింది. ఆయన రక్షకుడు, పాపాలు క్షమించేవాడు, ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు. ఆయన దగ్గర చెప్పినప్పుడు అమ్మ, అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము గొప్పది, సమాధానము కలిగిన దానవై. అసమాధానంతో వచ్చిందా? దుఃఖముతో వచ్చిందా? దుర్మార్గురాలే, పాపాత్ముడే, చెడ్డవాడే, అయ్యిష్టుడే, దేవుని దుఃఖించిన వాడే వచ్చే ఎంత భయంకరంగా వచ్చినాడు. ఇదిగో ఇప్పుడు జీవితం మారి, బ్రతుకు మారి, దుఃఖము పోయి, అశాంతి పోయి, సమాధానం కలిగి ఎక్కడ పోతున్నాడట? మందిరాలకు పోయినా, ఉద్యోగ కూటాలకు పోయినా నువ్వు ఎలా పోతున్నావు? ఏ ఉద్దేశంతో పోతున్నావు? అంతమంది వచ్చినారు, ఇంతమంది వచ్చారని వాళ్ళ గురించి నువ్వు డబ్బుకోబడుతున్నావు తప్ప నువ్వు మారి ఇంటికి పోతున్నావు అని చెప్పవే. ఇంతమంది వచ్చారని మీటింగ్, గొప్ప మీటింగ్ అంటే బాబా చెప్పలేమండి. ఎందుకు పోయింది? అందుకేనా పోయినది? నువ్వు రక్షింపబడలేదా? ఒకవేళ నువ్వు ఆ మీటింగ్ రక్షింపబడకపోతే, నువ్వు పాపమైతే, ఆ దినమున అక్కడ దేవుడి వాక్యం చెప్తున్నటువంటి సేవకుడు వాక్యం చెప్పింటే, అది నిన్ను తాకింటే, అది నిన్ను కూర్చింటే, నీ బ్రతుకు మార్చింటే, నువ్వు అక్కడే పాపములు విడిచిపెట్టి జీవితాన్ని మార్చుకొని ఇంటికి వచ్చి నా పాపములు ఒప్పుకున్నప్పుడు నేను ఆయన బిడ్డనైనా నేను ఇంట్లో ఏం చేయాలా? సాక్ష్యం చెప్పాలి. మందిరానికి పోయినా, ఉద్యోగ కూటానికి పోయినా ఏ ఉద్దేశంతో పోతున్నా అది గుర్తించకుండా వస్తున్నామంటే నువ్వు ఎంతకాలం పోయినా. తిమోతి రాసిన పత్రికలో రాసినాడు, కొందరి పాపములు వారి వెంటనే తేటగా మళ్ళీ తిరిగి వాళ్ళ వెంటనే వస్తుంది. ఎందుకు పోతున్నావు గుడికి? ఉద్యోగ కూటాలకు ఎందుకు పోతున్నావు? ఉపవాస కూటాలకు ఎందుకు పోతున్నావు? నీకే అర్థం కాదు. దేవుని ప్రియ సంగమా, శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. నీవు ఆయన తట్టు తిరిగి నిన్ను నువ్వు తగ్గించుకొని, నన్ను నేను తగ్గించుకొని, మన బలహీనతను మనం ఒప్పుకుంటే అదే ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించి మనకు కావలసినది దేవుడు దయచేసే దేవుడు, నెమ్మదించే దేవుడు,
కృపనిచ్చే తండ్రి, మేలు చేసే దేవుడు, నిన్ను నీ కుటుంబాన్ని సమాధానంతో ఉంచే దేవుడు. కాబట్టి అట్టి ప్రేమ గల దేవుని సన్నిధిలో తగ్గించుకునే స్వభావం, లోబడే స్వభావం, ఒప్పుకునే స్వభావం మనం ఉంటే ఇప్పుడు చూసినటువంటి వారు ఎంతమంది మేలు పొందినారో అలాగే మేలు మనం అందరం పొందుతామని మాట ద్వారా మనవి చేస్తున్నా, ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడా గొప్ప నాయన స్తోత్రాలు, వందనాలు. చెప్పిన ఈ మాటలు నీరు కట్టి ఫలింప చేయమని క్రీస్తు పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.